శ్రీ గురుభ్యో నమ. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో మన తెలుగు పెద్దలైన శ్రీ గుర్రం జాషువా గారి గురించి తెలుసుకుందాం. పుట్టుకతో దళితుడై కృషితో కవిశేఖరుడై నవయుగ కవి చక్రవర్తి అయి తన కవితాయాత్ర విజయనికేతనాన్ని తెలుగు సాహితీ గగనంలో ఉవ్వెత్తున ఎగరేసిన విశ్వమానవుడు శ్రీ గుర్రం జాషువా గారు 1895 సెప్టెంబరు 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో లింగమ్మ వీరయ్య దంపతులకు శ్రీ జాషువా గారు జన్మించారు. ఆయన తల్లిదండ్రులది వర్ణాంతర వివాహం. ఒక పక్క దారిద్ర్యము, మరో వంక కులమత పోరుతో ఆయన బాల్యము యవ్వనము గడిచిపోయింది. గుర్రం జాషువా గారు చిత్రపటం. గుంటూరులో 1951లో శ్రీ జాషువాకు కనకాభిషేకం జరిగినప్పుడు ఆ సందర్భంగా మాట్లాడుతూ చెప్పిన ఓ విషయం ఆయన ఎంతటి దారిద్ర్యాన్ని అనుభవించారో తెలియజేస్తుంది. తాను బాపట్లలో ట్రైనింగ్ స్కూలులో చదువుకునే రోజుల్లో సెలవులకు ఇంటికి బయలుదేరవలసి వచ్చింది. కానీ బస్సు ఛార్జీలకు డబ్బు లేదు. ఎవరిని చేయి చాపి అడగలేని పరిస్థితి. ఆత్మాభిమానంతో తనకు ఉన్న 2 జతల బట్టలు, సత్తు కంచము, ఇతరత్ర అన్నీ చెక్కబెట్టలో సర్దుకొని కాలినడకన బాపట్ల నుండి వినుకొండకు బయలుదేరారట. నరసరావుపేట చేరేసరికి పాదాలకు బొబ్బలు ఎక్కి నడవలేని స్థితిలో తోటివారు కొందరు చిల్లర పోగు చేసి బస్సు టికెట్ కొని వినుకొండకు పంపారని జాషువా ఆ సభలో స్వయంగా చెప్పారు. తనకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది అంటూ, నాకు 2 గురువులు ఉన్నారని ఆయన అంటారు. ఒకరు పేదరికమైతే మరొకరు కులమత భేదమని శ్రీ జాషువా గారు తన గురువులుగా పేర్కొన్నారు. కులమత విషయంలో ఎదిరించే శక్తిని తనలో పెంచిందే కానీ బానిసగా మాత్రం మార్చలేదని ఆయన అంటారు. తాను కవిగా నిలబడటానికి ఎన్ని అవమానాలను, నైరాశ్యాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో జాషువా గారు తన ఆత్మకథలో వివరంగా రాశారు. తన స్వగ్రామం వినుకొండలో ఆనాటి ప్రసిద్ధ కవులతో ఒక మహాసభ జరుగుతూ ఉండేది. జాషువా కూడా కొన్ని పద్యాలు రాసుకొని ఒక మిత్రుని సహాయంతో వేదిక మీదకు వెడితే ఈ అస్పృశ్యుడు ఈ సభలో ఎలా జొరబడ్డారని అసంతృప్తితో కొందరు కవులు సభ నుండి వెళ్ళిపోయారట. నలుగురు జాషువాను 4 మాటలు అన్నారట. ఆ సమయంలో జాషువా వ్యధాభరిత హృదయం ఎలా ఉంటుందో మనసు ఉన్న వారికి ఎవరికైనా అర్థమవుతుంది. మరోసారి వెంకటగిరి రాజావారి ఆహ్వానంపై రైలు బండిలో నెల్లూరు వెళ్తుంటే తోటి ప్రయాణికుడైన మరో కవితో పరిచయమై ఆయన కోరిక మేరకు తన స్వీయ కవితాగానం చేయగా ముగ్ధుడైన కవి జాషువా కవిత్వం అద్భుతంగా ఉందని అంటూ ఆయన కులం గురించి అడిగి తెలుసుకొని చివుక్కున అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారట ఆ కవిశేఖరుడు. కళకు కులమతాలు ఉన్నాయా అని జాషువా ప్రశ్నిస్తూ, నా కవితా వధూటి వదనంబు యగాదిగా చూచి రూపురేఖ కమనీయ వైఖరులు గాంచి భళీ భళీ అన్నవారే మీది ఏ కులము అన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకున క్రొమ్మినట్లగన్ పార్థివ చంద్ర వచింప సిగ్గుగన్నంటూ వెంకటగిరి రాజావారికి జాషువా తన ఆవేదన చెప్పుకున్నారట. తన స్వగ్రామంలో టీచర్గా నెలకు 3 రూపాయల జీతంతో చేరినప్పుడు హిందూ మత గ్రంథాలు రాస్తున్నారని తెలిసి క్రైస్తవ పెద్దలు ఆ ఉద్యోగం నుండి తొలగించారని జాషువా తన ఆత్మకథలో అంటారు. తర్వాత టూరింగ్ మూకీ సినిమాలో కథావాచకునిగా, రాజమండ్రి గౌతమి తీరాన కోటిలింగాల వద్ద ప్రాథమిక పాఠశాల టీచర్గా, ఆ పిదప స్వచ్ఛంద నిరుద్యోగిగా కుల వ్యవస్థపైన, దారిద్ర్యంపైన జాషువా తిరుగుబాటు బావుట ఎగురవేశారు. సంఘం గీచిన స్వార్థపు కట్టుబాట్లను అధిగమించడానికి ఆత్మవిశ్వాసం, తనకు తానుగా కవిగా స్వయం ప్రతిభతో, చైతన్య స్ఫూర్తితో నిలిచారు. గవ్వకు సాటిరా అని పలుగా కుల మూకల సోయచేయ ఎవ్విది దూరినన్ ననువరించిన శారద లేచిపోవునే ఇవ్వసుధా స్థలిం పొడమరపై రసలుబ్దుల్ గంట మూనెదెన్ రవ్వలు రాల్చెదెన్ గరగరల్ పచరించెద ఆంధ్రవాణికిన్ అని గర్వంగా తన గురించి స్వయంగా చెప్పుకున్నారు జాషువా వారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, కళాప్రపూర్ణ, భారత ప్రభుత్వం పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ వంటి అత్యుత్తమ అవార్డులు ఎన్నో జాషువా అందుకున్నారు.
రాష్ట్రమంతటా ఎందరో కవితాభిమానులు ఆయన ఘనంగా సన్మానించారు. ఆయన కాలికి గండపెండారం తొడిగారు, కనకాభిషేకం చేశారు. తనను తాను విశ్వమానవుడిగా వర్ణిస్తూ నిఖిల లోకం ఎట్లు నిర్ణయించినా నాకు తిరుగులేదు, విశ్వనరుడను నేను అని జాషువా చాటుకున్నారు. నవ్వుతూ చలోక్తులు విసురుతూ తన మీద ఎవరైనా చలోక్తులు విసిరినా ఆయన ఎంతో ఆనందించేవారు. కవిగా నిలబడటానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సందర్భంగా తన స్నేహితులైన శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రితో కలిసి జంట కవిత్వం రాయాలి అనుకున్నారు. అయితే జంట కవులకు పేర్లు చక్కగా కలవాలి కదా. ఈయన జాషువా, ఆయనేమో పిచ్చయ్య. జాషువా పేరు ముందు పడితే జాషువా పిచ్చి అవుతుంది. పోని పిచ్చయ్య గారి ముందు పేరు పెడితే పిచ్చి జాషువా అవుతుందని చలోక్తి విసిరి నవ్వించేవారు ఆయన. నిరాశ నిస్పృహలను చీల్చుకొని నిర్మలమైన మనస్సు ఉండే నవ్వు వస్తుందని జాషువా అనేవారు. నిరాశ నిస్పృహలను చీల్చుకొని నిర్మలమైన మనస్సు నుండి నవ్వు వస్తుంది అని జాషువా అనేవారు. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ జాషువా గురించి ప్రస్తావిస్తూ శ్రీ జాషువా మధుర కవి అనేవారు. ఒకానొక మాధుర్యం ఆయన కవిత్వంలో సరస్వతీదేవి అనుగ్రహం చేత లభించిందని శ్రీ విశ్వనాథ పేర్కొన్నారు. అయితే జాషువాకు విశ్వనాథకు బద్ధవైరం ఉందన్న ప్రచారాన్ని కొట్టివేస్తూ మేమిద్దరం కలుసుకుంటే ఎప్పుడూ సరాగాలు ఆడుకునేవాళ్ళం, మేము మంచి స్నేహితులము అని విశ్వనాథ అన్నారు. అందరూ బ్రాహ్మణులు, నీలాంటి వాళ్ళైతే నాకు బ్రాహ్మణులతో విరోధం లేదని జాషువా అనేవారని శ్రీ విశ్వనాథ జాషువా శృత్యంజలి సందేశంలో పేర్కొన్నారు. జాషువా కవితం కంఠం విలక్షణమైనది. 50 మంది ప్రజలు సుఖ సంతోషాల కోసం, ఎవరూ అవమానాల పాలు కాకూడదన్న లక్ష్యం కోసం జాషువా కవితా హృదయం అహరహం ఆక్రోశించేది. ఆయన కవిత్వం సంస్కరణ ఫలితంగా ముందుకు సాగింది. ఆయన రచనలు పిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, శ్మశాన వాటిక వంటి ఖండకావ్యాలు ఆ కోవకు చెందినవి. 1910-15 మధ్యకాలంలో బతకలేక బడిపంతులుగా శ్రీ జాషువా గడిపారు. ఎన్నో కష్టాలను అనుభవించి సమాజానికి ఎదురీది ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందారు. 1915-16లలో రాజమండ్రి చేరి మూకీ చిత్ర కథావాచకుడిగా సత్యవోలు గున్నేశ్వరరావు గారి చింతామణి నాటక మండలిలో నాటకకర్తగా, ఆ తర్వాత గుంటూరులోని లూథరన్ చర్చి వారి పాఠశాలలో, గుంటూరు జిల్లా బోర్డు వారి పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. 1957-59లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో స్పోకన్ వర్డ్ ప్రొడ్యూసర్గా, ఆ పిదప శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. 1970 ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళా ప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. ఇలా ఆయనకు లభించిన బిరుదులు అనేకం. అందులో ముఖ్యంగా కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్, మధుర శ్రీనాథ, అలా ఎన్నో బిరుదులు శ్రీ జాషువా అందుకున్నారు. అంతేకాదు ఆనాటి ఆస్థాన కవి శ్రీ చెళ్లపెళ్ల వెంకటశాస్త్రి స్వయంగా శ్రీ జాషువాకు గండపెండేరం తొడిగి సత్కరించారు. సమకాలీన సారస్వత జగత్తులో సహనశీలిగా, శాంతమూర్తిగా ప్రఖ్యాతి చెందిన శ్రీ జాషువా గారు 1971 జూలై 24న మరణించారు. జాషువా విశ్వమానవ సందేశాన్ని, సమతా దృక్పథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో జాషువా ఫౌండేషన్ స్థాపించారు. 1994 సెప్టెంబర్ 28 నుండి ఏడాది కాలం పాటు జాషువా శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. అలాగే భారతీయ సాహిత్యంలో మానవీయ విలువలు పెంపొందించే లక్ష్యంతో ₹1,00,000 నగదు పురస్కారాన్ని ఆ సంస్థ నెలకొల్పింది. తొలి పురస్కారాన్ని 1995లో ప్రముఖ మలయాళీ కవి అయిన డాక్టర్ ఓఎన్వి కురూప్కి భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ అందజేశారు. 1996 సెప్టెంబర్ 28న ప్రముఖ బెంగాలీ కవి శ్రీ శంకర్ ఘోష్కు ఆ పురస్కారాన్ని అందజేశారు. 1997 నవంబర్లో భారత రాష్ట్రపతి శ్రీ కె.ఆర్. నారాయణన్ ఉత్తరప్రదేశ్ చెందిన ప్రముఖ హిందీ కవి కేదార్నాథ్కు అందజేశారు. ఇలా ప్రతి సంవత్సరం భాషాభేదం లేకుండా ప్రముఖ జాతీయ భాషా కవులలో ఒకరికి జాషువా పురస్కారం అందజేస్తుండడం ముదావహం. ఈనాటి సంఘ సంస్కృతులకు జాషువా ఆదర్శ పురుషుడు. జాషువా ప్రజాకవి, తెలుగు ప్రజల కవి. ఆయన కవితా కంఠం విలక్షణమైనది. శ్రీ జాషువా అభ్యుదయ కవి, భాషా ఛందస్సులలో భావకవి. శ్రీ జాషువా గారు అన్నట్లు వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం, ఇది అక్షర సత్యం. సుకవి జీవించు ప్రజల నాల్కల యందు అనేవారు ఆయన. నిత్య జీవితంలో కానీ, సాహితీ జీవితంలో కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా ఓటమి ఆయన దరిచేరలేదు. ధీరత్వంతో నిబ్బరంగా ఆయన నిలిచారు. అదే ఆయన విజయ సంకేతం. జాషువా కవితాభిమానులు ఆయన కవితా పటిమను, ధీరోదాత్తతను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడానికి కృషి చేయాలి.
అది ఏ ఆ మహనీయునికి మనము తెలుపుకునే నిజమైన కవితా నీరాజనం. హరి ఓం తత్సత్.